తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీవీకే అధ్యక్షుడు విజయ్ కేంద్రంగా తమిళ పాలిటిక్స్ లో మార్పులకు వేగంగా అడుగులు పడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, టీవీకేతో కూటమి ఏర్పాటు దిశగా పలు పార్టీలు ఇప్పటికే సంప్రదిస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఏంటి అప్డేట్స్? లక్షలుగా తాజా పరిణామాలు అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. కరూరులో జరిగినటువంటి టీవీకే సభలో తొక్కిసలాట తర్వాత విజయ్ చుట్టూ పెద్ద చర్చ అయితే మొదలైంది. ఈ సంఘటనతో ఆయన పార్టీ టీవీకే తమిళ విజయ్ కలగం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. ఇక అన్నాడీఎంకే విజయ్ కూటమి చర్చలు ఏదైతే ఎడపాటి పళనిస్వామి అన్నాడీఎంకే నాయకుడు ఇటీవల జరిగినటువంటి సభలో టీవీకే పతాకాలు ఆయన పార్టీ జెండాలు కూడా కనిపించాయి. దాంతో ఇద్దరు కలిసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తున్నాయి. విజయ్ తో పొత్తుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. బీజేపీ సైద్ధాంతిక శత్రువు నాకు, అదేవిధంగా డిఎంకే రాజకీయ శత్రువు, కాబట్టి ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోమని చెప్పిన తర్వాత కరూరులో జరిగినటువంటి సంఘటన తర్వాత విజయ్ మనసు మారినట్లుగా తెలుస్తుంది. సో దాన్ని అవకాశంగా తీసుకుని విజయ్ తో పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకే, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక వర్గం కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం అందుతున్నటువంటి వార్తలు. కానీ విజయ్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కూటమి నిర్ణయం తీసుకోలేదని మాత్రం స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ లో కూడా కొంత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ లోపల ఒక వర్గం అంటే డిఎంకే తో కాకుండా విజయ్ పార్టీతో పొత్తు చేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లు మద్దతు దక్కాలంటే ఇది అవసరమని కూడా ఆ వర్గం భావిస్తుంది. అయితే కాంగ్రెస్ టాప్ నాయకులు మాత్రం దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ పాత్ర పైన కొంత ఊహాగానాలు వస్తున్నాయి. తెలుగు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయ్ తో ఫోన్ లో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన విజయ్ కు అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో జరగడితే మంచిదని సూచించారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉంది. లక్ష్మీ గారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.